శ్రీ గురుభ్యో నమః. ఆంధ్రుల ఆణిముత్యం అపర శంకరులు ఎవరో తెలుసా? సాక్షాత్తు శంకరులే మళ్ళా దిగివచ్చి ఇంతటి అద్భుతమైన అద్వైత వాంగ్మయం అందించారా అనిపించేటటువంటి మన దురదృష్టవశాత్తు అంతగా ప్రాచుర్యంలో లేని ఆయన గురించి తెలుసుకుందాం. ఉపనిషత్తులు 1108 అయినప్పటికీ మనకు లభిస్తున్నవి 108, అంటే అష్టోత్తర శతోపనిషత్తులు. అయితే వీటిలో ఈశావాస్యం నుండి బృహదారణ్యకం వరకు ఉండే దశోపనిషత్తులకు శంకర భగవత్పాదుల వారు భాష్యం రాశారు. వాటికి మరి 2 ఉపనిషత్తులు జోడించి, అవి ఏవో కాదు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, కైవల్యోపనిషత్తు జోడించి ఈ 12 ఉపనిషత్తులకు బ్రహ్మాండమైన సింహావలోకనం చేసిన ఆయన ఎవరో కాదు, శ్రీ బెల్లంకొండ రామరాయ కవిగారు. శంకరులు దశోపనిషత్తులకు భాష్యం రాస్తే ఈయన 12 ఉపనిషత్తులలో గల విషయం సందర్భానుసారంగా సంగ్రహించి లేదా విస్తృతపరిచి శ్లోక రూపములో బంధించి ఆ శ్లోకాలకు తానే వ్యాఖ్యానం రాసి ఆ గ్రంథమునకు వేదాంత ముక్తావళి అని పేరు పెట్టారు. ముక్తావళి అంటే ముత్యాల హారము. 12 ఉపనిషత్తులలో గల ముఖ్యమైన భావనలు ముత్యాలుగా భావించి ఆ విలువైన భావాలు దండగా చేసి మనకు అందించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా పమిడిపాడు గ్రామానికి చెందిన ఈయన ప్రారంభంలో హయగ్రీవ ఉపాసకులు అయినా క్రమంగా జ్ఞాన మార్గంలోకి వచ్చారు. శంకర భగవత్పాదులు వారు అంటే వీరికి అమితమైన గౌరవం. 100కి పైగా సంస్కృత గ్రంథములు వ్రాసిన ఈయన భాషా పటిమకు కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో పండితులు కూడా ఆశ్చర్యపోయేవారట. వ్యాకరణం, అలంకార శాస్త్రం, తర్కం, వేదాంత శాస్త్రాలలో వీరిది అందివేసిన చేయ తిరుపతి వెంకట కవులకు సమకాలీకులు అయిన వీరిని చూడడానికి తిరుపతి వెంకట కవులే స్వయముగా రావాలనుకున్నారట. కానీ దురదృష్టవశాత్తు 39 సంవత్సరాలకే రామరాయ కవిగారు శరీరం విడవడం వలన కలియడం సాధ్యము కాలేదు. పరమాత్మ ఉన్నాడో లేడో తెలిపేది ఆయన సృష్టి. అలాగే ఒక వ్యక్తి యొక్క మేధాశక్తి బయట పెట్టేది ఆయన యొక్క వాంగ్మయము. ఎన్నో వ్యాఖ్యానాలు, వ్యాకరణ, వేదాంత గ్రంథాలు అందించి ఎందరో విద్యార్థులకు అన్నము పెట్టి చదువు చెప్పిన వీరు మనందరికీ చిరస్మరణీయులు. జయ జయ శంకర, హర హర శంకర.